శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వాళ్లకు రేపు ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మేషరాశి వ్యక్తులు ముందుగా ఉద్యోగుల గురించి చూస్తే, నిరుద్యోగులకు ఎంతో కాలంగా మీరు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా నెరవేరక నిరాశలో ఉంటే గనుక ఇప్పుడు మీ ప్రయత్నాలు అనేవి తప్పక ఫలించబోతూ ఉన్నాయి. మంచి సంస్థలలో మీరైతే ఉద్యోగం పొందే అవకాశం ఉండబోతోంది. కాకపోతే మీరు కాస్త సహనంతో వ్యవహరించాలి. మేషరాశి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. ఏ విషయం అయినా సరే కొంచెం ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే చిక్కుల్లో పడతారు. ముందుగానే జాగ్రత్త పడటం మంచిది కదా, సమస్యలు రాకముందే. ఈ రాశి వ్యక్తులు విలాసాలకు అలాగే చెడు స్నేహాలకు మీరైతే దూరంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందుగానే మీరు జాగ్రత్త పడటం మంచిది. ఈ మేషరాశి వ్యక్తులు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సహకారాలను తీసుకోవాలి. ఇక కుటుంబపరమైనటువంటి వాతావరణం అనేది ఇప్పుడైతే అనుకూలంగా మారబోతోంది. విద్యార్థులు మీరైతే శ్రద్ధగా చదువుకుంటారు. ఇక అలాగే చదువుల్లోనూ అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాల్లోనూ మీరైతే గొప్ప విజయాలు సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది. మేషరాశి వ్యక్తులకు కార్యసిద్ధికి ఓర్పు పట్టుదల అనేది ప్రధాన లక్షణం. రేపటి రోజున మీరైతే పట్టుదల అస్సలు వదలకూడదు. నిరుత్సాహం వీడి యత్నాలు మీరైతే సాధించాలి. ఇక ఆదాయపరమైనటువంటి ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు. అదేవిధంగా నిరాశకు గురయ్యేటటువంటి అంశాలకు మీరు దూరంగా ఉండాలి. ఖర్చులను అదుపులో ఉంచే ప్రయత్నం చేసుకోవాలి. రుణాలు చెల్లిస్తారు. చేతి బదులుగా తీసుకున్నటువంటి డబ్బులను మీరైతే తిరిగి ఇచ్చేస్తారు. పనులు హడావిడిగా సాగినా కానీ పూర్తి అవుతాయి. మీరు రేపటి రోజున పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత అనేది వహించాలి. బాధ్యతలను మీరైతే ఎవరికి కూడా అప్పగించవద్దు. ఆహ్వానం మీరైతే అందుకుంటారు. మిత్రుల ద్వారానో బంధువుల ద్వారానో మీరైతే శుభకార్య ఆహ్వానం అందుకుంటారు. రేపటి రోజున మీరు చేసే పనులలో ఒత్తిడి పెరిగినా కానీ ఆ పని ఖచ్చితంగా పూర్తి అవుతుంది. మానసికంగా కూడా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉండబోతోంది. అనుకోని ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. కొన్ని పనులు ఆలస్యంగానైనా కానీ మీరైతే పూర్తి చేస్తారు. డబ్బుల విషయాలలో మీరు జాగ్రత్త వహించడం ఈ సమయంలో చాలా అవసరం. మేషరాశి వాళ్ళు చిన్ననాటి మిత్రులను మీరు కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనేవి నత్తనడకన సాగే అవకాశం ఉండబోతోంది. ఈ రాశి వాళ్లకు ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలత లభించబోతోంది. వ్యాపారస్తులు మీరు చేసే పనులలో విజయాలు సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను మీరైతే అధిగమిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కనిపిస్తోంది. మేషరాశి వాళ్లకు రేపటి రోజున గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ప్రతి అంశంలోనూ మీదే పైచేయి అవ్వబోతోంది. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఇక గ్రహస్థితి అనుకూలంగా ఉండటం కారణంగా అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు. ఆశయ సాధనకు మరింత శ్రమించాలి. ధైర్యంగా ముందుకు సాగాలి. అపోహలకు తావివ్వకూడదు. సంకల్ప బలమే మీకు విజయాన్ని అందిస్తోంది. ఆశావాద దృక్పథంతో మీరు ముందడుగు వేస్తూ ఉండాలి. మీ రంగాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి. తొందరపడి ఎవరికి కూడా హామీ ఇవ్వకూడదు. రావాల్సినటువంటి ధనం మీ చేతికి వస్తుంది. డబ్బులను పొదుపు చేస్తారు. ఈ రాశి వ్యక్తుల ఇంటిలోకి కొంతమంది చుట్టాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఇలా ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.